ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు మంగళవారం మే 12వ తారీఖున 11వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈ ఒక మంగళవారం రోజున కుంభరాశి వారి యొక్క జన్మ జాతకం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు మంగళవారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 12వ తారీఖున మంగళవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారు చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. మీరు చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. మీ మాటలతో ఎదుటి వారిని మంత్రముగ్ధం చేస్తారు. మీ యొక్క వాక్ చాతుర్యంతో ఎదుటి వారిని మాటలతో మీరు ఏది అనుకుంటే ఆ పనులను పూర్తి చేసుకునేలా మీ మాటలు ఎదుటి వారిని ఇంప్రెస్ చేస్తాయి. అలాగే మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న గొడవలు ఏమైనా ఉంటే అవి రేపు తొలగిపోతాయి. అనుమానం మీ నుండి దూరమైపోతుంది. మీ మధ్య చక్కటి బాండింగ్ ఏర్పడుతుంది. అలాగే ప్రేమికుల విషయంలో చూసుకుంటే ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. ఇరు పక్షాల పెద్దలు ఒప్పించి పెళ్లికి సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అలాగే రేపు కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగస్తులకు మీ యొక్క ఆఫీసుల్లో మీకు పై అధికారులు అప్పగించిన అతి ముఖ్యమైన పనులను కొంచెం ఆలస్యమైన నిదానంగానైనా కూడా ఆ పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే తోటి ఉద్యోగస్తులు మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు. మీ పై అధికారులు మీ యొక్క పనితీరుకు ఇంప్రెస్ అవుతారు. అలాగే రేపు మంగళవారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు గొడవలు ఏమైనా వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు. కాకపోతే మీరు కస్టమర్తో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేనిపోని గొడవలు సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపు మంగళవారం రోజున వ్యాపారస్తులకు వ్యాపారాలు చక్కగా నడిచినా లాభాలు వచ్చినా కూడా మీరు మాత్రం మీ క్లయింట్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే కుంభరాశి చెందిన విద్యార్థులకు మీ యొక్క పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించే దిశగా ముందుకు సాగుతాయి. అలాగే కుంభరాశికి చెందిన వారు రేపు ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి ఇవన్నీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే మీకు పనుల్లో కొంచెం మీరు అలసిపోతారు. టెన్షన్ వల్ల ఇలాంటివి మిమ్మల్ని వేధిస్తాయి. భయపడాల్సిన పని లేదు. చక్కగా మీరు సమయానికి నిద్ర, భోజనం, వ్యాయామం, మెడిటేషన్ చేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఇక కుటుంబం పరంగా చూసుకుంటే కుంభరాశికి చెందినటువంటి వారికి కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క మాట అందరూ ఆచరిస్తారు. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. కుటుంబం పెద్దగా మీకు బాధ్యతలు పెరుగుతాయి. అలాగే మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ కుటుంబం పరంగా మీరు కొన్ని చర్చలు జరుపుతారు. అలాగే రేపటి రోజు కుంభరాశి వారింటికి బంధువులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విందు వినోదంలో పాల్గొంటారు. అలాగే కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు రేపటి రోజు మీరు దేవాలయాలను సందర్శిస్తారు. భక్తి మార్గం మీలో కొంచెం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపారంగా రేపు మంగళవారం రోజున కుంభరాశి వారికి చిన్న చిన్న విభేదాలు వచ్చినా, గొడవలు వచ్చినా వాటన్నిటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు. ఇక కుంభరాశి వారు రేపటి రోజు అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితుల్లో మార్చుకోవడానికి ఆంజనేయ స్వామి దండకం పఠించండి. హనుమాన్ చాలీసాను చదువుకోండి. అలాగే మీకు వీలైతే రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారాన్ని తినిపించండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీలో ఏమైనా దోషాలు, గ్రహపీడలు ఉంటే అవి తొలగిపోతాయి. చక్కగా రేపు మీకు మరింతగా కలిసి రాబోతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.